జనరలైజ్ వరకు జ్యోతిష్య పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయ అవకాశాలు ఉన్నాయి. ఆయన గురించి అయితే మీరు చెప్పగలరు గట్టిగా, కానీ మిగతా విషయాలు మాత్రం జనరలైజ్ గా చెప్పుకుంటారు. ప్రతి విషయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ విషయం మనం క్లారిటీగా ఉండాలి. నేను ఎమ్మెల్యే విషయం సపరేట్ జాతకము, ఎంపీ విషయం జాతకం అట్లా తీసుకోవాల్సి వస్తుంది. బట్ నేను అందుకని ఎంపీ స్థానాలు నిలబెట్టుకుంటారా మొత్తం అదే ముందు ఎంపీ స్థానాలు ఇప్పుడు ఉన్నాయితే నిలబడతాయి. ఓకే, ఇప్పుడు ఉన్నాయి నిలబడతాయి. అయితే ఒకటి పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ఉన్నది కాకుండా ఒకటి తగ్గే అవకాశం ఉంది, లేదా పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం. టర్మ్ అయిపోతుంది, సెకండ్ టర్మ్ కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. 3 times ఆయన అది ఇంకా చాలా ఉంది. మీరు చెప్పగలరా ఆ మాట? మే తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయినాక వారం తర్వాత మీకు ఇంటర్వ్యూ ఇస్తా. అప్పుడు చాలా సంచలనాలు చెప్తా, చాలా మందికి లాగులు తడుస్తాయి. ఎట్ ది సేమ్ టైము బల్బులు వలిగిపోతాయి. చాలా అంటే సంచలనాలు ఉంటాయి. కళ్ళు గుడ్లు వలిగిపోవాలి. చాలా సంచలనాలు మీతో మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత లేదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో నేను తట్టుకోగలనా మీరు చెప్పినవి? నాకు తెలియదు. మీరు వాటర్ బాటిల్ పెట్టుకొని కూర్చోవాలి. కొనుక్కునే స్థాయికి వచ్చారు. ఇప్పుడు పేదల భూములు కొనుక్కోగలుగుతున్నారు. కాబట్టి పేదల ప్రభుత్వం అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. నిజంగా చెప్పాలంటే పేదల ప్రభుత్వం అది. కాబట్టి మాస్ ఓట్లు గ్యారంటీగా వైఎస్ఆర్సీపీ పడతాయి. కాకపోతే ఏంటంటే క్లాస్ ఓట్లు కొంచెం కొట్టడానికి ఏంటంటే ఇంకొన్ని పనులు చేస్తే వైఎస్ఆర్సీపీకి నెక్స్ట్ గవర్నమెంట్ ఖాయం. ఆ పని చేస్తే మాస్ అయితే కొట్టేశారు ఆయన. బికాజ్ వాలంటరీ, ప్రతి ఒక్క వాలంటరీ చేతిలో 100 ఓట్లు ఉన్నాయి. ఆ వాలంటరీ 100 ఓట్లు వేయించగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు మహా అపరచాణికుడు. ఆయనతో ఉండేటువంటి వాడు కూడా. అవుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా మీ ఆస్ట్రాలజీ ప్రకారం? ఎవరు ఫేమస్ ఆస్ట్రాలజర్? ఎస్, సో నేను క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్ని. హ్యావ్ డన్ ఎంఏ సాంస్క్రిట్ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఎస్సి యోగా థెరపీ అండ్ పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ. సో ఐఎమ్ క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్. ఒక క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్గా నేను అనాలిసిస్ ఇవ్వడానికి నాకు అర్హత ఉంది అని నేను అనుకుంటున్నా. సో ఆ అర్హత ప్రకారమే నేను చెప్తున్నాను, కానీ ఏదో అలా గాల్లో లెక్కలేసేసి అలా నేను చెప్పట్లేదు. వాడి యొక్క తంత్ర విధానాలు కొన్ని ఉంటాయి. అవి చేయడం వల్ల ఏం జరుగుతుందనంటే నీ యోగాన్ని నువ్వు సిద్ధింపజేసుకోవచ్చు. నీ యోగానికి ఏవైతే గ్రహాల ఆటంకం వస్తున్నాయో వాటిని నివారణ చేసుకొని నువ్వు సిద్ధింపజేసుకోవచ్చు. ఓకే, సో ఆ సిద్ధింపజేసుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా నాకు సమాచారం వచ్చింది. సో దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే ఆ 73 స్థానాలు అయితే కన్ఫర్మ్. అయితే ఈ 36 స్థానాలు దైవ బలం మీద అతనికి సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. ఆ 36 స్థానాలు కనుక సిద్ధిస్తే కనుక డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పేరు మీద జాతకం చెప్తే నిజంగా జరుగుతుంది కదా? జరుగుద్ది నాన్న, జరగాలనేగా చెప్పేది. ఓకే, పేరు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అవుతారా కాదా అనేసి ప్రజల్లో అందరికి ఇప్పుడు అదే జరుగుతుంది. సో చెప్పించండి, చిలకతో చెప్పించండి. చిలక తీయాలిగా, ఏం తీసిద్దో చూసి దాన్ని బట్టి చెప్దాం. పేరేంది? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు జాతకం చూడు, కరెక్టేనా? ఆయన పేరు మీద వినాయక స్వామి, రాముల వారు, వెంకటేశ్వర స్వామి బలిగాడు. కాకపోతే దేవుడు అనుగ్రహం ఎక్కువ ఉంది ఆయనకి. రాజకీయాల్లో కూడా సీఎం ఉంది, కొంత నిదాన పడాలి, తొందరపడకూడదు. కాకపోతే ఇప్పటిదాకా ఏ ప్రయత్నం అనుకున్నా ఊహల్లో మేళ్ళ కడుతున్నాడు. అనుకున్న ప్రయత్నం వేయిద్ది. కాకపోతే ఒకటండి, దేవుడు అనుగ్రహం ఉంది. మొన్న తిరుపతి వెళ్ళి వచ్చాడుగా, మళ్ళీ ఇంకోసారి వెళ్ళి వచ్చిన కాడ నుంచి దరిద్రాలు మొత్తం తొలగిపోతాయి. కాకపోతే ఒకటి, సీఎం కాదు, దాని మీద ఇంకా ఏ యోగం ఉంది, కానీ కొంత ప్రజా చూపు అయిపోయింది ఆయన మీద. ప్రజల వేడిపి అయిపోయింది, అర్థమైందా? ప్రజల వేడిపి అంటే తెలుగుదేశం వాళ్ళు ఏడిపోయిపోయింది ఆయన మీద, అర్థమైందా? దానివల్ల పైకి కాడు రాలేకపోతున్నాడు. కాకపోతే ఏది అనుకున్నా, ఏది చేసినా కానీ అనుకున్న నెక్స్ట్ సీఎం ఆయనే వస్తాడు. అనుకున్న ప్రయత్నం అయ్యిద్ది. ఇప్పుడు రెండోది తాగే దాంట్లో అనిపించింది. ఇక ఆయన బాధపడాల్సిందేం లేదు, దిగుడు పడాల్సిందేం లేదు. నెక్స్ట్ సీఎం అయ్యేది ఆయనే. కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బలం ఎక్కువ ఉంది, మేము కలుస్తున్నాము, పార్టీలన్నీ కలుపుతున్నాయి అని చెప్పి అవి రాజకీయాల్లో వస్తూ ఉంటారు, ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అవన్నీ కాదు. కాకపోతే ఒకటి, ఇదివరకు పరిమాణంలో ఉన్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనగా వాళ్ళే వచ్చేవారు, అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయిన కాడ నుంచి కొద్దిగా అపస్థలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అనుకున్న అపస్థ కూడా తొలగిపోద్ది. నెక్స్ట్ సీఎం అయ్యేది కూడా యోగం ఉంది, కొంత నిదానం పడాలి. అయితే రాబోయే ఎన్నికల్లో సీఎం కుర్చీని కైవసం చేసుకునేది ఏ పార్టీయో తెలుసుకునేందుకు ప్రస్తుతం మనమైతే ఉన్నాం పార్వతీపురం మన్యం జిల్లాలో
పార్వతీపురంలో శ్రీ సర్వమంగళ గౌరి ఆస్థాన వ్యవస్థాపకులు, అలాగే బ్రహ్మశ్రీ మురుపాక కాళిదాస్ గారు జ్యోతిష్య పండితులు. ఆయనంట విచిత్రంగా పార్టీ స్థాపించిన డేట్ బట్టి కాబోయే సీఎం ఎవరో చెప్తారంట. ఒకసారి ఆయన అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. వెళ్దాం పదండి. గురుగారు, జనవరి నెల వరకు కూడా ఇక్కడ మాకుండేటువంటి కాలచక్ర నాడీ ప్రశ్న ప్రకారం గతంలో మేము చూసుకున్న దానికి దీన్ని పరిశీలిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి 95 నుండి 103 మధ్యలో వాళ్ళకి సంఖ్య చూపిస్తుంది. గతంలో కూడా నేను ఇక్కడే మనం ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా 2019 మే 5వ తారీఖున మార్చిలోనే ఇచ్చాను నేను. ఇచ్చేటప్పుడు అప్పటికి పరిస్థితిని బట్టి 119 చూపిస్తుంది, ఇంకా పెరిగే అవకాశం ఉందని. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనవరి వరకు అయితే 95 నుండి 103 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూపిస్తుంది. నమస్కారం. జ్యోతిష్యం ప్రకారంగా రాబోయే 2024 ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయం ఎవరికి దక్కనుంది? మళ్లీ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారా, లేక చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా? వీరిరువురూ కాకుండా తన చరిష్మాతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా? మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024లో ఎలా ఉండబోతున్నాయి? దీనిపై వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఎవరి జాతకం ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి జాతకం ద్వారా భవిష్యత్తులో 2024లో విజయాన్ని సాధిస్తారనుకుంటే జగన్ గారి జాతకం చూసుకున్నట్లయితే ప్రస్తుతం బుధ మహర్దశ జరుగుతుంది. బుధ మహర్దశలో 2024వ సంవత్సరంలో జరిగేటువంటి ఎన్నికలకి సమయానికి సంబంధించి ఆ సమయంలో బుధుడిలో శుక్రుడు నడుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. జన్మ లగ్నాధిపతి బుధుడు, లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు, అలాగే ద్వితీయ నవమాధిపతి అయినటువంటి శుక్రుడు ఇద్దరూ కలిసి జాతకరీత్యా ఇక్కడ ప్రధానంగా తృతీయ స్థానంలో స్థితి పొంది ఉండడం, మరియు వీరిద్దరూ కూడా శని యొక్క నక్షత్రంలో ఉండి శని చేత చూడబడడం, ఇది అద్భుతమైనటువంటి కాంబినేషన్. ఆ సమయానికి బుధుడిలో శుక్రుడు నడుస్తున్నాడు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ ముగ్గురు జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ఎవరి జాతకంలో ప్రకారము వారు అవుతారు. ఎందుకంటే రాజును బట్టే యుద్ధంలో గెలుస్తారా లేదా అనేటువంటిది. ఆ సమయానికి వీరు ముగ్గురికి సంబంధించినటువంటి దశలు అంతర్దశలు కనుక పరిశీలన చేసుకున్నట్లయితే జగన్ గారి జాతకం అద్భుతంగా ఉంది. కాబట్టి వారు మళ్ళీ తిరిగి 2024వ సంవత్సరంలో ఎన్నికయ్యే అవకాశాలను, ఎందుకనంటే జన్మించిన లగ్నానికి రాజయోగకారకుడు శుక్రుడు, ధనాధిపతి భాగ్యాధిపతి. అట్టి శుక్రుడు మరియు లగ్నాధిపతి అయినటువంటి బుధుడు శని నక్షత్రంలో ఉండి శని చేత చూడబడుతున్నారు. శని వక్రీకరించినటువంటి సందర్భము. ఈ కారణం చేత బలమైనటువంటి శని యొక్క దశలో వీటికి సంబంధించినటువంటి శుక్రబుధుల యొక్క వీక్షణ, శని యొక్క వీక్షణ శుక్రబుధుల మీద ఉండడం, ఇది యోగాన్ని కలగజేస్తుంది. మరియు శని సక్సెస్ లార్డ్ అయినటువంటి చంద్రుడి నక్షత్రంలో పడడం, అట్టి చంద్రుడు కేంద్ర స్థానం అనగా రాజ్యస్థానంలో స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత జగన్ గారికి మళ్ళీ 2024లో పదవిని కట్టబెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మరోసారి జగన్ గారికి అవకాశం లేదంటారా? నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా 2024లో జగనే సీఎం అని. ఓకే, నాకు ఏదైనా డౌట్ ఉంటే 29 మీద, 24 మీద నాకు డౌట్ లేదు. అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. అయితే మనం అంతకు ముందు చాలా వీడియోస్ చేసాం ఎవరు గెలుస్తారు అనేది, మీరు చెప్పినట్టుగానే జరిగినాయి. మరి ఇప్పుడు వారి పేరు మీద గవ్వల జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటారు? ఒక పక్క చూస్తే జగన్ గారు, మరోవైపు పొత్తుల మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, అలాగే బీజేపీ కూడా కలిసింది. సో ఇప్పుడు మెయిన్ గా ఉన్న వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? గవ్వల జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే అమ్మా, ఇప్పుడు మనం ఫస్ట్ ఎవరి గురించి మీరు అడుగుతారు? ఫస్ట్ జగన్ గారు, ఇప్పుడు ఎలాగో ఆయన సీఎం గా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆయన గురించి తెలుసుకుందాం. ఓకే, జగన్ గారి గురించి చెప్పాలి. చెప్తాం. జయ అమ్మవారు దుర్గా మహాకాళి ఆదిపరాశక్తి అంగాల పరమేశ్వరి ఆయన నమః. ఓం శివయ్య నమస్కారం. సమ్మక్క తల్లి, సారక్క తల్లి, తిరుపతమ్మ తల్లి, మావిల్లమ్మ తల్లి, అంగాల పరమేశ్వరి, దుర్గాయ నమః, దుర్గాయ నమః. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా జగన్ గారి గురించి గవ్వలేస్తున్నారు.
ఓం నమః శివాయ. జగన్ గారి గురించి వేస్తే 1, 2, 3, 4, 5, 6, 7 ఒకసారి 7 పడ్డాయి. అట్లా 3 సార్లు ఇవ్వాలి. 3 సార్లు. జై ఓం భగవతి మహాకాళి ఆదిపరాశక్తి అంగాల పరమేశ్వర్యాయ నమః. ఇప్పుడు 1, 2, 3, 4 ఫస్ట్ 7, ఆ తర్వాత 4 చూద్దామా. ఇంకొకసారి ఓం నమః శివాయ దుర్గాయ నమః ఆండవనే భగవతే సంకల్పన ఈశ్వర వనదుర్గాయ నమః. ఇప్పుడు ఆయన పేరు మీద 1, 2, 3, 5 పడ్డాయమ్మా. అయితే 7, 4 ఎన్ని? 11, 11, 5, 16, 7, 4, 5. అయితే ఈ గవల ప్రకారం చూస్తే జగన్ గారి విషయంలో ఆయన చేసిన సేవ, ఆయన పడ్డ కష్టం, ఆయన్ని ఒక రకంగా భగవంతుడు ముందుకు తెస్తానికి అవకాశం కనపడుతుంది. ఆయన సమస్య ఏమిటి అని అడిగితే ఈయనకి ఇప్పుడు ఒకసారి 7, ఒకసారి 4, ఒకసారి 5 అయితే నార్మల్గా ఆయన లెవెల్గా వచ్చే మార్గం కనపడుతుందమ్మా. అంటే ఆయన గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది ఆయన పేరు మీద గెలిచే అవకాశం కొంచెం కనపడుతుందని ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది. అలాగనమాట. చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈరోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళాకాంక్ష. వేణుస్వామి ఈయన మీ అందరికీ తెలిసిన ప్రముఖ జ్యోతిష్యులు. డాక్టర్ ప్రదీప్ జోషి ఈయన ఎంఏ సంస్కృతం, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఎస్సి యోగా థెరపీ, పిహెచ్డి ఆస్ట్రాలజీ ఇవన్నీ చదివానని క్వాలిఫైడ్ ఆస్ట్రాలజీగా చెప్పుకుంటారు. మరొకతను చిలక జోష్యం చెబుతున్నాడు. మురపాక కాళిదాస ఆస్ట్రాలజర్, నందిబట్ల శ్రీహరి శర్మ ఆస్ట్రాలజర్, గురూజీ శ్రీ శ్రీనివాసరాజు ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజిస్ట్, ఆయన గవ్వల జోష్యం చెబుతారు. జగన్ ముఖ్యమంత్రి అవుతాడని పైన తెలిపిన ఈ జ్యోతిష్యులు అందరూ చెప్పారు. కాను వారు చెప్పింది తప్పు అయింది కాబట్టి వాళ్ళు ఆ జాతకం జ్యోతిష్యం చెప్పే వృత్తిని విడిచిపెట్టి మరొక వృత్తిని చేపడితే బాగుంటుంది. అలాగే వేణుస్వామి రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు జాతకం చెప్పనని అన్నాడు. అంటే దాని అర్థం సామాన్య జనానికి జాతకం చెబుతాను అనేగా. కాబట్టి ఇంకా వీళ్ళు ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు? ఇప్పటికైనా యూనివర్సిటీలలో ఆస్ట్రాలజీ నేర్పే కోర్సులను రద్దు చేస్తే బాగుంటుంది. ప్రజలు వీళ్ళ వలన ఎంతో మోసపోతున్నారు, డబ్బు సమయం వృధా చేసుకుంటున్నారు. ఒక ఆయన చిలక జోష్యం చెబుతాడు, మరొకరు గవ్వలతో జోష్యం చెబుతారు, ఇంకొక అతను జాతకం చక్రం వేసి చెబుతాడు. ఎవరు ఏ పద్ధతిలో చెప్పి ఇవన్నీ తప్పు అని తెలిసినప్పటికీ ప్రజలు ఇంకా మోసపోతూనే ఉన్నారు. కావున ప్రభుత్వం ఆస్ట్రాలజీని బ్యాన్ చేయాలి. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ వాటి ప్రభావం భూమి మీద ఉంటే మనుషులపై ఉంటుందని నమ్మడం మూర్ఖత్వం అవుతుంది. ఇది ప్రజలు గ్రహించాలి.